ఈయనము ఈ టీవీ వర్తమానం ద్వారా ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్య భాగము మొదటిదిగా అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ప్రారంభం చేసుకున్నామండి. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ముకొను తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు తండ్రి. ఈ టీవీ వర్తమానం ద్వారా వింటున్న మా శ్రోతలతో మీరు మాట్లాడండి, వాక్యం ద్వారా మాట్లాడండి నాయన. కార్యక్రమం అంతట్లో మీరు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మా ప్రార్థనలు వాక్య పరిచర్ని మహిమార్థంగా జరిగించండి నాయన. మా తండ్రి, మా ప్రభువా, ఈ వాక్యోపదేశం చేసేదానికి ఆర్థిక సహకరించినటువంటి నాయన అరవ ప్రసన్న కుమార్ని శిరీషాను జ్ఞాపకం చేసుకొని దీవించయ్యా. మా తండ్రి, ఈ జీసస్ సేవ్స్ టీవీ మా తండ్రి నడిపిస్తున్నటువంటి మీ దాసుడు బందబాస్ గారిని వారి కుటుంబాన్ని దీవించయ్యా. మరి మా తండ్రి తమ్ముడు టెక్నీషియన్ మహేష్ను ఆయన కుటుంబాన్ని దీవించయ్యా. ఈ వాక్యం వింటున్నటువంటి మా శ్రోతలందరి కుటుంబాలను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా మార్పు రక్షణ లేని వారికి మార్పు రక్షణ ఏంటి నాయన. చదువుకుంటున్న బిడ్డలు చదువులు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏంటి ప్రభా. మా ప్రభా, మా తండ్రి, వివాహం కావాల్సిన వారికి వివాహాలు జరిగించండి. అనారోగ్యంగా ఉన్న వాడి కొరకు మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచండి. దాసుడు వినయ్ కుమార్ గారికి మంచి ఆరోగ్యం ఏంటి, కుటుంబాన్ని దీవించయ్యా. మా తండ్రి, మా ప్రభా, మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను దృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నం చేస్తుంటాడు. సాతాను క్రియలను సర్వశక్తి కలిగినటువంటి నజరుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన శ్రోతలారా, మీ అందరికీ యేసు ప్రభు నామమున మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మీ కుటుంబాలు అందరూ బాగున్నారు కదండి. ఎండలకు ఎవరికి ఎలాంటి ప్రమాదం కలగకుండా నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మా పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ దినము మన యొక్క అంశం ఏంటంటే పిల్లారా, వినుట వలన కలిగేది ప్రయోజనములు. ఏంటంటే వినుట వలన కలిగేది ప్రయోజనములు. మరి పిల్లారా, దేవుడి యొక్క వాక్యం విన్నందువల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి ఈ టీవీ వర్తమానం ద్వారా మనం దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మొట్టమొదటి విషయంగా మనము ఈ వాక్యం మీద కొన్ని తలంపులు ధ్యానించుకుందాం. లూదియా అనే ఒక స్త్రీ దైవజనుడైనటువంటి పౌలు వాక్యం చెప్తున్నప్పుడు వినుచుండెను అని ఈ లేఖన భాగంలో మనము ప్రాముఖ్యంగా మనం ధ్యానం చేసుకోబోయేటువంటి విషయం ఏమండి. ఆమె దేవుడి యొక్క వాక్యం వింటూ ఉండింది. వాక్యం విన్నందువల్ల కలిగేటువంటి ప్రయోజనాలలో ఆమె జీవితంలో చూసినట్లయితే ఆమె మరి పౌలు చెప్పిన మాటలేందో లక్ష్యం ఉంచెను. 14వ వచనంలో మనం గమనిస్తే దేవుడి సేవకుడు చెప్పినటువంటి ఈ మాటలందు
లక్ష్యం ఉంచెను. ఆ లక్ష్యం ఉంచేటువంటి ఒక మనస్సు ఆమెకున్న పరిస్థితిని బట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన దేవుడు వాక్యం వింటున్నటువంటి శ్రోతలారా, ఈమె 13వ వచనంలో చూస్తే అక్కడ రాయబడిన మాటలు చూస్తే నదీ తీరమున ప్రార్థన జరుగుతుండిందట. ఎందుకంటే నదీ తీరమున మరి నాడు మనకు చక్కగా కుర్చీలు, ఫ్యాన్లు, చక్కటి మందిరాలు కట్టుకొని ఆదివారం పూట ఆరాధన జరుగుతుంటుంది. ఈ విశ్రాంతి దినము అనగా కొత్త నిబంధన ప్రకారం ఆదివారం నదీ తీరంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆరాధనకు ఆమె మరి ఎంత ఆసక్తిగా వెళ్ళిందో అనేది ఈ 13వ వచనంలో 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. పిల్లరా, మన హృదయాలు తెరవాలంటే, మన హృదయాలు తెరవబడాలంటే మనకు మొట్టమొదటిగా ఆసక్తి అనేది అవసరం. మందిరానికి ఆదివారం నాడు సకాలానికి మనం వెళ్ళాలా, దేవుని సేవకుడి ద్వారా దేవుడు ఏ వాక్యం ద్వారా మరి నాతో మాట్లాడతాడో అనేటువంటి ఆ విధమైన ఆసక్తి అనేది ఉండాలి. అటు తర్వాత దేవుడి యొక్క వాక్యాన్ని లక్ష్యం ఉంచేటువంటి మనస్తత్వం అనేది ఉండాలి. ఏమండి, మరి ఈ రీతైనటువంటి ఆత్మీయ లక్షణాలు ఉన్నప్పుడు దేవుడు మరి ఆమె హృదయం తెరిచాడు. ఆమె కుటుంబము రక్షించబడినట్లుగా ఈ 15వ వచనంలో చూస్తే అక్కడ మనము గమనించవచ్చు. ఏమండి, అందుచేత దేవుడి యొక్క వాక్యం విన్నందువల్ల వాళ్ళ జీవితాల్లో వాళ్ళ హృదయాలు, అంతకుముందు హృదయంలో రకరకాలైనటువంటి మోసపూరితమైనటువంటి మరి ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి. అది దేవుడి యొక్క వాక్యం చెప్పే మాటలు. హృదయంలోంచి వచ్చేది దురాశలు, అనేక రకాలైనటువంటి మరి భయంకరమైన పరిస్థితులు, కామకత్వము, ఇంకా ఈర్ష్య, ద్వేషాలు అంతా వస్తాయని వాక్యంలో రాయబడిన మాటలు అవి. ఆ విధమైనటువంటి హృదయంలో కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైన దేవుడు వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఈ శక్తి కలిగినటువంటి మాటలు విన్నట్లయితే పిల్లరా, వాళ్ళు మరి హృదయాలు తెరవబడతాయి. ఏమండి, దేవుడు వాళ్లకు రక్షణ ఇచ్చేదానికి అవకాశం ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుడి యొక్క వాక్యంలో ఉండేటువంటి ఈ శక్తి సామర్థ్యాలు తెలియనటువంటి కొంతమంది ఆత్మీయ అనుభవం లేని వాళ్ళు, మతోన్మాదులు, క్రైస్తవులు చెప్పేది మత ప్రచారము, మతంలో కలిపేదానికి వీళ్ళు ప్రయాసపడుతుంటారని కొంతమంది అనుకుంటూ ఉంటారు, మాతో కూడా అంటూ ఉంటారు. అయితే ఈ బైబిల్ గ్రంథమైనటువంటి దేవుడి యొక్క వాక్యము ఇది దేవుని యొక్క భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా వ్రాయించినటువంటి దేవుడి యొక్క మాటలైన కారణం చేత ఇవి ప్రకటింపబడినప్పుడు అనేకులు మరి హృదయాలు తెరవబడి రక్షణ పొందుతున్నారు. అనేక కులాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు, అనేక దేశవాసులు. అనుచేత పిల్లరా, ఈ మొదటి విషయాల గురించి మన దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం ఆసక్తిగా దేవుడికి మందిరానికి వెళ్ళటం అనేది, దేవుడి యొక్క వాక్యమందు లక్ష్యం ఉంచాలా. చాలా సంవత్సరాల నుంచి చాలామంది ప్రసంగాలు చేస్తున్నారు, మేము వింటున్నాం కదా అనే ఉద్దేశం అనేది మరి ఎవరిలో కూడా ఉండకూడదు. ఆయన పెద్ద పాస్టర్ చెప్పినా, చిన్న పాస్టర్ చెప్పినా పాస్టర్లో ఉండేటువంటి గొప్పతనం కాదు. కానీ పిల్లారా, దేవుడి యొక్క వాక్యంలో ఉండేటువంటి గొప్పతనము, శక్తి సామర్థ్యాలు ఆ విధమైనటువంటి క్రియ చేసేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆత్మీయ విషయాన్ని
ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. పిల్లరా, మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, రెండో విషయము యోహాను సువార్త 4వ అధ్యాయము 41, 42 వచనాల్లో ఉన్న దేవుడి యొక్క వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. ఈ రెండో విషయాన్ని గురించి దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 41, 42 వచనాలలో రాయబడిన మాటలు మనం గమనిస్తే, ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని సూచకమే నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకొని నమ్ముచున్నామని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమేనా దేవుడి బిడ్డలారా, వాక్యోపదేశం వింటున్నటువంటి శ్రోతలారా, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో నరావతారుడుగా సంచరిస్తున్నటువంటి దినాలలో సమరయ అనేటువంటి పట్టణానికి వెళ్ళినట్లుగా ఈ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. అక్కడ ఒక ఆమె ఉంది, ఆమె పేరు సమరయ స్త్రీ అని దేవుడి యొక్క వాక్యంలో మరి ఆమె గురించి ఈ రీతిగా రాయబడింది. ఆ సమరయ స్త్రీ అనేటువంటి ఆమె మరి బహుభర్తలు కలిగినటువంటి స్త్రీ. ఏమంటే ఒక్క పురుషుడితో దాంపత్యం చేసేటువంటి ఆమె కాదు. ఆమె ఆ రీతి అయినటువంటి పాప జీవితంలో ఉన్నటువంటి స్త్రీని దేవుడు ప్రేమించి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి ఆమెకు దేవుడి యొక్క వాక్యం చెప్పినట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆ వాక్యం వల్ల ఆమె ఆయన మాటలు వినినందున ఆమె నమ్మిందట దేవుడిని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిని నమ్మింది. అంతకుముందు ఆమెకు యేసు ప్రభు అంటే నమ్మకం లేదు, రక్షణ అంటే ఏందో తెలియదు. ఏమండి, ఆమె అప్పుడు నమ్మి ఆమె చూచి చెప్తుంది, ఈయన రక్షకుడు అనని సాక్ష్యం ఆమె చెప్తే విన్నవాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఇక్కడ మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముచున్నామని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన శ్రోతలారా, ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నటువంటి ఈ సమయంలో ఒక సమరయ స్త్రీతో ఆమె దేవుడి యొక్క మాటలు వినినందువల్ల ఆమె రక్షణ పొంది ఏ రీతిగా ఆమె ప్రాంతంలో ఆమె ఉండేటువంటి ప్రాంతంలో అనేకులకు మరి ఆమె చెప్పిందో, అనేకులకు చెప్పినందువల్ల మరి మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామని. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పిల్లరా, ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని తలంపిస్తున్నాడు ప్రభు. దేవుడి యొక్క వాక్యం విని మారినటువంటి వాళ్ళు, మార్పు లేని వాళ్లకు మరి ఈ యొక్క వాక్యాన్ని గురించి చెప్పాలా, యేసయ్యని గురించి చెప్పాలా. మరి సందర్భం వచ్చినప్పుడు తరచుగా నేను ఒక మాట అంటుంటా, యేసయ్యని గురించి చెప్పాలంటే ఒకవేళ ఈ రీతిగా టీవీల ద్వారా చెప్పలేకపోవచ్చు, పెద్ద పెద్ద వేదికల ద్వారా మరి ఉపన్యాసాలు ఇవ్వలేకపోవచ్చు. వ్యక్తిగత సువార్త. ఏమండి, కొంతమంది స్త్రీలు వ్యక్తిగతంగా సువార్త చెప్పి కూరగాయలు అమ్ముకునే వాళ్లకు, పాలు పోసే వాళ్లకు, మరి వాళ్ళతో మరి పరిచయం కలిగి ఇళ్లకు వచ్చేటువంటి వాళ్లకు, కొంతమంది భక్తి కలిగినటువంటి స్త్రీలు దేవుడి యొక్క మాటలందు లక్ష్యం ఉంచిన వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా విని యేసయ్యకు సాక్షులుగా జీవించినట్లుగా నా సేవానుభవంలో నేను కొంతమందిని గమనించాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రక్షించబడిన వ్యక్తి మరొకరికి రక్షణ సువార్త చెప్పాలా. సృష్టికర్త అయినటువంటి దేవుడి లోకానికి నరావతారుడుగా అవతరించి మన పాపముల కొరకు శిలువలో బలై రక్తము కార్చి మరణించి లేచాడు. ఆయన కార్చన ద్వారా
మరి రక్షణ, ఆత్మరక్షణ. ఆయన మరణంలోంచి లేచిన కారణం ఏంటంటే మనం మరణించిన తర్వాత మనం లేపేదానికి. ఈ ఆత్మీయ సత్యము విని విశ్వసించి విధేయుల రక్షణ పొందిన వాళ్ళు మరి కొంతమందికి చెప్పాల. అదే దేవుడి యొక్క చిత్తం. మీరు సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని ప్రభు చెప్పాడు. అది కేవలం ఆనాటి అపోస్తులకు మాత్రమే కాదు, కానీ ఈనాటి దైవదాసులకు, మరి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబ స్త్రీలు కూడా, గృహిణీలు వాళ్ళ బంధువులకు, స్నేహితులకు వ్యక్తిగత సువార్త చెప్పినప్పుడు వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. పిల్లరా, ఈ సమయంలో దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నట్టు ఈ సమయంలో యేసుక్రీస్తు రక్షకుడనే సంగతి తెలియని వాళ్ళకు మనం చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దీనివల్ల కలిగేటువంటి ఆత్మీయ ప్రయోజనాలు ఈ రెండో విషయాల గురించి మనం దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు గమనిస్తున్నాం. అందుచేత మన జీవితాల్లో మనం కేవలం మనం విని మన మట్టుకే రక్షణ పొంది మన మట్టుకే మరి ఆనందించడం కాదు, కానీ ఇతరులతో కూడా మనం సాక్షులుగా జీవించడం అనేది అవసరమని ఈ రెండో విషయాల గురించి దేవుడి యొక్క వాక్యంలో మనం గమనించవలసినటువంటి ఒక విషయం. మూడో విషయం చూసినట్లయితే రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ రీతిగా రాయబడింది. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వినుట వల్ల ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుందట. వినుట వల్ల కలిగేట మూడో ప్రయోజనాల గురించి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ఈ సమయంలో మన జీవితంలో విశ్వాసం కలగాలంటే, మన విశ్వాసంలో ఎదగాలంటే, ఏమండి, మన జీవితంలో విశ్వాసంలో బలపడాలంటే దేవుడి యొక్క వాక్యం వినాల. దేవుడు ఉన్నాడు, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు మన జీవితంలో కష్టాలలో, శ్రమల్లో, వేదనలో ఈయన ఆదుకుంటాడు. ఈయనందు నమ్మిక ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే మనకు పాప క్షమాపణ కలుగుతుంది. మనం విడిచిపెట్టలేనటువంటి కుదరలవాట్లు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దానివల్ల మన జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి ఒక మార్పు కలుగుతుంది అనేటువంటి ఈ విశ్వాసం కలగాలంటే దేవుడి యొక్క వాక్యం వినాలి. దేవుడి స్తోత్రం కలుగును కాక. ఈ మధ్య ఒక వ్యక్తి నాకు తటస్థపడ్డాడు. నేను వ్యక్తిగత సువార్త కూడా చెప్తూ ఉంటా. అతను చాలా మంచివాడు. అయితే ఒక దురభ్యాసం ఉంది అతనికి. మద్యపానం సేవించడం అనేటువంటి ఒక దురభ్యాసం అనే బలహీనతల్లో ఆయన పాపం బాధపడుతుంటాడు. అందరితో చెప్తుంటాడు, అయ్యా నాకు ఆ బలహీనత ఉందయా. అప్పుడు నేను ఆ వ్యక్తితో చెప్పాను, అయ్యా నువ్వు మందిరానికి రా, దేవుడి యొక్క వాక్యం విను. దేవుడి యొక్క వాక్యం వినందువల్ల విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే నీకు విశ్వాసం కలుగుతుందో దేవునికి ప్రార్థన చేయాలా అనేటువంటి ఆ నమ్మకం అనేది నీలో కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో. అయ్యా నాలో ఉండేటువంటి ఈ దురభ్యాసాన్ని నా మటుకు నేను తీసివేసుకోలేకున్నాను, ఈ దురభ్యాసం నాలోంచి తీసివేయి ప్రభు అని ప్రార్థన చేసుకోయ్యా, నా మాట నువ్వు వస్తుండన్నా. అతను తప్పకుండా వస్తాను పాస్టర్ గారు, నాకు ఈ బలహీనత పోయేదానికి నేనేమో చేస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదని చెప్పి అన్నప్పుడు నేను చెప్పా, నువ్వు మందిరానికి వచ్చి దేవుడి యొక్క వాక్యం విను. ఈ వాక్యం విన్నందువల్ల మీ జీవితాలలో దేవుడిని ప్రార్థన చేస్తే
నా జీవితంలో ఉండేటువంటి బలహీనతలు కానీ సమస్యలు కానీ ఇవన్నీ కూడా దేవుడు ప్రార్థన ద్వారా తీసివేసేదానికి ఆయన సమర్థుడు అనేటువంటి విషయాన్ని నీకు నమ్మకం కలుగుతుంది తమ్ముడు అన్న. అయ్యా నేను తప్పకుండా వస్తా అన్నాడు. అందుచేత దేవుడి యొక్క వాక్యం అనేటువంటిది వినందువల్ల విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాటల వల్ల కలుగును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, వినుట ఎవరి గురించి వినాలా? యేసుక్రీస్తుని గురించి. ఏదో పుక్కిడి పురాణాలు విన్నందువల్ల ఎంతకాలం విన్నా మీలో విశ్వాసం కలగదు, మీరు ఆత్మీయతలు ఎదగలేరు. అందుచేత ఈ దేవుని యొక్క మాటలు వినటం అనేది మన విశ్వాసంలో ఎదిగేదానికి అవకాశం ఉంది. నేను అప్పుడప్పుడు అంటుంటా దేవుడి కృప లోకంలో మానవుల పట్ల ఎంత గొప్పగా ఉందంటే పిల్లరా, ఇప్పుడు ఈ టీవీ వర్తమానం 3 జిల్లాలకు వెళ్తాయి వర్తమానాలు. ఎన్నో చోట్ల మరి ఉద్యోగ సభలు, వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత సువార్తలు చెప్పటం, ఇదంతా కూడా మరి క్రైస్తవ్యంలో జరుగుతుంది. ఇది తెలియని వాళ్ళు మత ప్రచారం అనుకుంటారు, ఆత్మీయ అనుభవం లేని వాళ్ళు. అందుచేత పిల్లరా, ఈ రీతైనటువంటి కార్యక్రమాలు సంఘాల్లో ఆదివారం మాత్రమే కాకుండా వారం మధ్యలో కూడా మేము కార్యక్రమాలు పెడుతుంటాం. ఎందుకంటే విశ్వాసులు వచ్చి ఆత్మీయతలు ఎదగాల, విశ్వాసంలో బలపడాలనేది దేవుడు మా హృదయంలో పెట్టిన భారం. అందుచేత ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి ప్రియులారా, టీవీల్లో వాక్యం వస్తున్నప్పుడు మీరు అశ్రద్ధ చేయొద్దు దయచేసి. వృద్ధులు, మందిరానికి వెళ్ళలేని వాళ్లకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సమయం అనేది ప్రభు టీవీ వాక్యాల ద్వారా ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుచేత ఈ 3వ విషయాల గురించి దేవుడి యొక్క వాక్యం విన్నందువల్ల పిల్లారా బాగా వినండి. పెద్దవాళ్ళు కొంతమంది అంటారు, నేను చెప్పిన మాట విన్నందువల్ల వీడు చెడిపోయినాడు రా. దేవుని యొక్క సేవకులు చెప్పేట దేవుడి యొక్క మాటలు వినందువల్ల కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో మరి అనేక శ్రమలు, పాడైపోయినటువంటి కుటుంబాలు నా అనుభవంలో నాకు తెలుసు. అందుచేత ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి శ్రోతలారా, ఈ మాటలు ఎందుకు లక్ష్యం ఉంచండి. 4వదిగా చూసినట్లయితే రోమాపత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న లేఖన భాగాన్ని చివరిగా ఈ వాక్య భాగం మీద కొన్ని తలంపులు మనం ధ్యానం చేసుకుందాం పిల్లరా. రోమాపత్రిక 2వ అధ్యాయము 13వ వచనం 4వ విషయంగా ఇక్కడ ఏం రాయబడిందంటే మరి గమనించండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు అని దేవుడు దైవజనుడైనటువంటి పౌలు ద్వారా ఈ మాటలు మరి వ్రాయించటం అనేటువంటిది మనం గమనించవలసినటువంటి విషయం. ఊరికనే వింటే కాదు, వినటం మంచిదే. విన్నందువల్ల కలిగేటువంటి మరి ప్రయోజనాల గురించి మనం ఒక 3 విషయాలు ధ్యానించుకున్నాం. అయితే వినినటువంటి మాటను అనుసరించాలా అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఏమండి, అనుసరించాలా. ఆదివారం నాడు కొంతమంది మందిరానికి వస్తారు, మందిరానికే కాదు టీవీలో కూడా వాక్యాలు వింటుంటారు. పెద్ద పెద్ద ఉద్యోగ సభలో పోతారు, భలే చెప్పాడండి వాక్యం అంటారు. దేవుడు ఒక్కొక్కడికి ఇచ్చిన కృప, అది తలాంతు. కానీ ఆయన ఏం చెప్పాడు అని అనుసరించేటువంటి పరిస్థితుల్లో ఈనాడు కొంతమంది లేరు అని నా అనుభవంలో నేను తెలుసుకున్న విషయం. ప్రేమైన దేవుడు వాక్యం వింటున్నటువంటి శ్రోతలారా, మనం అనుసరిస్తున్నామా?
అనుసరించడం అంటే ఏందో ప్రత్యేకంగా మీకు వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, లంచాలు తీసుకోవద్దు, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము, నరహత్య చేయవద్దు, నీ పొరుగువాని సొత్తు ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు. ఇదంతా కూడా దేవుడి యొక్క వాక్యంలో రాయబడినటువంటి ఈ మాటలు పిల్లరా వింటున్నారు, చాలామంది వింటున్నారు, కానీ కొంతమంది అనుసరించడం. అనుసరిస్తే నీతిమంతులుగా తీర్చబడరు, రక్షణానుభవంలో రాలేరు, ఆత్మీయతలో ఎదగలేరు, విశ్వాసంలో బలపడలేరు. ఈ విషయాలు గ్రహించి పిల్లారా మనం అనుసరించే వారముగా ఉండాలని పెద్దవాడిగా ఒక మాట 1-2 సార్లు చెప్తూ ఉంటా. ఎందుకంటే మీరు దీని మీద లక్ష్యం ఉంచి మీ జీవితాల్లో ఈ వాక్యానికి మీ హృదయంలో చోటియాలని మరి దేవుడు మా హృదయంలో పెట్టిన భారం. అంచేత ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి శ్రోతలారా మనము దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మన జీవితాల్లో ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ఉందా లేదా? ఎన్నో సంవత్సరాల నుంచి మందిరాలకు వస్తుంటారు కొంతమంది క్రైస్తవులు, కానీ అనుసరించేటువంటి అనుభవం లేని కారణం చేత వాళ్ళ జీవితాల్లో ఆత్మీయ మేళ్లు పొందలేకపోతున్నారు, దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు, రక్షణ పొందలేకపోతున్నారు, ఏమండి పాప క్షమాపణ పొందలేకపోతున్నారు. ప్రభు రెండోసారి మరలా వస్తాడు అనేటువంటి విశ్వాసం అనేటువంటిది కొంతమందిలో ఈనాడు లేదు అనే విషయాన్ని నేను మనవి చేస్తున్నా. పిల్లరా ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి శ్రోతలు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఒకసారి. దేవుడు ఇస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి తరుణాలు దుర్వినియోగం చేసుకోవద్దు దయచేసి. రేపు నీది కాదు, ప్రభు ఎప్పుడు వస్తాడో సూచనలు కనపడుతున్నాయి. లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. స్వార్థపూరితమైనటువంటి లోకముగా మనం చూస్తున్నాం. చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మనము మన జీవితాల్లో మనం జాగ్రత్త చేసుకోవటం అనేది అది చాలా అవసరము, అది మంచిది అనే విషయాల గురించి దేవుడి పేరట మనవి చేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో మన ఆత్మీయ మేడ నిమిత్తము ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన ప్రభువా యేసయ్యా వందనాలు తండ్రి. సమయంలో మా ప్రభువా ధ్యానించుకున్న మాటలు వినడం మా శ్రోతలందరి హృదయాల్లో మీరు ఫలింపచేయండి నాయన. మా తండ్రి మా ప్రభువా వినుట వల్ల కలిగేటువంటి ప్రయోజనములు అనేటువంటి నాయన అంశం మీద ఒక 4 విషయాల్లో క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. మా తండ్రి మా ప్రభువా లూదియా మా తండ్రి వాక్యం విన్నందువల్ల హృదయం తెరవబడింది నాయన. వారి కుటుంబం అంతా రక్షించబడినట్లు ఆ లేఖనాల్లో ఉంది ప్రభువా. మా తండ్రి మా నాయన వినట వల్ల విశ్వాసం కలుగుతుందని పౌలు భక్తుడి ద్వారా మీరు వ్రాయించారు. మా తండ్రి సమరయ స్త్రీ పాప జీవితంలో ఉన్నప్పటికీ నీ వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఆమె జీవితాన్ని మార్చి ఆమెను సమరయ పట్టణంలో సాక్షులుగా వాడుకున్నారు. స్తోత్రాలయ్యా. మా తండ్రి మా ప్రభువా ఈ మాటలన్నీ కూడా ప్రభువా మేము అనుసరిస్తూ నీ కృపకు పాత్రులమై రక్షణ లేని వారు రక్షణ పొందేట్లు సమస్తలో మీరు తోడుగుండి నడిపించి నీ కృపలో వర్ధిల్లచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు దేవుడు వాక్యం వినటువంటి శ్రోతలకు, స్పాన్సర్ చేసిన వాళ్లకు, JSTV ఛానల్ వాళ్లకు నీ కృప తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.